అయ్యా తెలంగాణ కాంగ్రెస్ పెబ్బ అయిన మహేష్ కుమార్ గౌడ్ సారు ఇక చెప్పుర్రి. న్యాయవాదులతో పాటు ఇంప్లీడ్ అయినటువంటి మా బీసీ సంఘ నాయకుల యొక్క న్యాయవాదులు వారు వాదనలు వినిపిస్తారు. కోర్టు మా వాదనలు నమ్ముతుందని అనుకుంటా ఉన్నాం. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతా ఉంది. ఈయనరా ఏమంటుండో ఇక మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి, ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగిన సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ సారు, మీరు చెప్పినట్టు మీ షెయి సర్కారు ఇంటింటికి తొలి కులగణన సర్వే మంచిగానే చేపించింది. కానీ ఇప్పుడు మీ వకీల్ సాబు వాదనలు వినిపించినాక కూడా హైకోర్టుకి ఇట్లా రిజర్వేషన్లు బంధు పెట్టాలి, పాత రిజర్వేషన్ల పద్ధతులనే పంచాయతీ ఎన్నికలు అమలు చేయాలంటే అప్పుడేం చేస్తారు సారు? పిల్ల ఉట్టక ముందే కుల్ల గుట్టినట్టే ఉన్నది కదా మీరు చెప్తున్నది చూస్తే. మొదలు కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగుండ్రి సారు. అటెనక సిక్కి నామినేషన్లు వేసుకుంటారు. లేడికి లేచిందే పరగన్నట్టు షడవురుకులాడబడితిరి. కొన్ని పల్లెల్లో లేని కులాలకు రిజర్వేషన్లు వచ్చినాయట. అట్లనే కొన్ని జాగాల్లో బీసీలే లేకుండా ఉన్న దగ్గర కూడా బీసీ రిజర్వేషన్లు వచ్చినాయని జనాలు మీ రిజర్వేషన్లు నచ్చక మీ కాంగ్రెస్ లీడర్లకి ఇట్లా అడుదిక్కు వస్తే వాళ్ళ కథ ఏందో గట్టిగా అరుచుకుందామని ఆవేశంగా ఉన్నారట అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు.